గత 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక దుర్వార్త విస్తృతంగా వ్యాప్తి చెందింది. తెలిసిందా మీకు? అబ్రహాముని గురించి, మన హోసన్న మినిస్ట్రీస్ని గురించి ఒక 3-4 ఉత్తరాలు నాకు కూడా వచ్చింది. వెంటనే మేము అలర్ట్ అయ్యాం. 2 రోజులుగా ప్రార్థన చేసుకున్నాం. అయితే ఒకరు వాళ్ళ వివరణ ఇచ్చారు, ఇంకొకరు వాళ్ళ వివరణ ఇస్తున్నారు. ఎవరి పాటికి వాళ్ళు డిస్కషన్స్, డిబేట్లు పెట్టేస్తున్నారు. సభాముఖంగా చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ఆత్మీయులు అనబడే వాళ్ళందరూ మౌనంగా ఉండాలి. ఎందుకంటే మనకొక పోలీసు వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది. నిన్నటి రోజున కేసు ఫైల్ చేసాం. ఇప్పుడు మనం వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అంటాకి లేదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చారు, మాది కాదు అని. వీళ్ళ వివరణ ఇంకోటి ఏదో చెప్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకుంటారు. మేమైతే ఎవరిని నిందించి దూషించాల్సిన పని లేదు, ప్రభువుకి అప్పచెప్పాం. నిన్నటి రోజున గుంటూరు ఎస్పీ గారి దగ్గర కేసు ఫైల్ చేశాం. 2-3 రోజుల్లో వాళ్ళు అసలు ఎవరిలా చేస్తున్నారు అనేది తేలుస్తానన్నారు. వాళ్ళు తేల్చాక అధికారికంగా మేమే తెలియపరుస్తాం.